రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక వాగులు వంకలు పొంగిపోలుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ గుంటూరు ఛానల్కు వెళ్లే ఆ కొండవీటి వాగు కూడా ఇదే విధంగా భారీ వర్షాలు, అది కృష్ణానదికి వస్తున్న వరద కారణంగా ఆ పెద్ద ఉధృతిగా పొంగుతుంది. ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఈ ప్రత్యేకంగా లిఫ్టుల ద్వారా ఈ కొండవీటి వాగు నుంచి కృష్ణానదిలోకి నీటిని మళ్లించారు. దీంతో రాజధాని ప్రాంతం కావచ్చు, గుంటూరు జిల్లా వైపు పెద్ద ఎత్తున ముప్పు తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు, 2 రోజుల పాటు ఎడతెరిపిలేని కురుస్తున్న వర్షాల కారణంగా మొత్తం కాలువలని కూడా పొంగి పొరులుతూ ఉన్న పరిస్థితి. అంతేకాకుండా ప్రధాన రహదారులపై కూడా మోకాళ్ళ పైన రోడ్డు నీరు నిలిచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి. అయితే ఇటువంటి నేపథ్యంలో కొండవీటి వాగు నుంచి వచ్చే నీరు కూడా కాలువలు దాడి ప్రవహించడంతో భారీ ఎత్తున వరదలు వచ్చాయని, మొత్తం రాజధాని మునిగిపోయిందంటూ కొన్ని మీడియా చేస్తున్న ఆ ప్రచారంపై అధికార యంత్రాంగం తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఉంది. అంతేకాకుండా ఆ విష ప్రచారం చేసే కొన్ని ఛానల్స్కి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకుండా అబద్ధాలతో ప్రచారం చేసి ప్రజలను గందరగోళ పరిస్థితికి తీసుకొచ్చిన మీడియాపై ప్రత్యేకంగా కేసులు నమోదు చేసి మరో సోషల్ మీడియాపై కూడా కేసులు పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్న కొండవీటి వాగు దగ్గరే ఉన్నామో ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ ఈ ఎగువ ప్రాంతంలో ఉన్న ఈ కొండవీటి వాగు కృష్ణానదికి వచ్చే వరద పరిస్థితిని బట్టి, వచ్చే నీటిని బట్టి కూడా కొండవీటి వాగు ద్వారా గుంటూరు ఛానల్కు, అదేవిధంగా ఇటు అమరావతి వైపు కూడా నీటిని మళ్లిస్తూ ఉంటారు. ఇటీవల దాదాపు 5 లక్షల క్యూసెక్కుల పైగా ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వచ్చేటం, అంతేకాకుండా 2-3 రోజులు కూడా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మొత్తం ఇటు ఎన్టీఆర్ జిల్లా, అటు గుంటూరు జిల్లా కూడా అనేక వాగులు వంకలు పొంగిపోవడంతో పాటు గ్రామాలకు మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయి, అదే సమయంలో ఈ కొండవీటి వాగు నుంచి వెళ్ళిన నీళ్లు కూడా ఈ ప్రధాన రహదారులపై నిలవడంతో ఆ కొన్ని మీడియా సంస్థలు మొత్తం అమరావతి మునిగిపోయిందంటూ కూడా ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, గత 2 రోజులు కూడా వర్షాలు తగ్గుముఖం పెట్టాక అట్లా కొండవీటి వాగు దగ్గర నీరే లేని పరిస్థితి. చాలా నామమాత్రంగానే ఇక్కడ ఆ నీరు కూడా మనకు కనిపిస్తూ ఉన్న పరిస్థితి. కేవలం భారీ వర్షాలు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సహజంగా ఎంత పెద్ద ప్రాంతమైనా కూడా కొంతవరకు ముంపునకు గురి అయ్యి 1 రోజు 2 రోజుల పాటు నీరు నిల్వ ఉండటం అనేది సహజం. మనం చూసాం, బుడమేర అనూహ్యంగా పొంగినప్పుడు, ఇటు కృష్ణానది పొంగినప్పుడు, ఇటు రామలింగేశ్వరరావు, ఎల్లకుదురు ప్రాంతాలతో పాటు అటు చింగనార్ ప్రాంతం కూడా ఆ వరద నీటిలో చిక్కుని ప్రజలు ఇబ్బందులు పడిన పరిస్థితి. కానీ ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా అసత్య ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదని కూడా ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూపిస్తున్న ఈ కృష్ణానది నుంచి కొండవీటి వాగు వెళ్లే ప్రాంతం ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఈ నీరు కొండవీటి వాగు ద్వారా కాలువలకు వెళ్తోంది. అయితే మరో 3 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి మళ్ళీ మరోసారి ఎదురయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నాను. ఎందుకంటే మొన్న కురిసిన వరదల వల్ల దాదాపు గుంటూరు జిల్లా కూడా వేలాది ఎకరాలు ఆ నీట మునిగాయి. రైతులు కూడా తీవ్ర నష్టపోయిన పరిస్థితి. అదేవిధంగా ఆ ముంపు ప్రాంతాల ప్రజలు కూడా కొంత ఇబ్బందులు పడిన పరిస్థితి. ఇక కొండవీటి వాగు నుంచి కూడా వెళ్ళే వాటర్కు సంబంధించి కాలువను కూడా పైకి పొంగకుండా అద్దపాతమైన కొన్ని చర్యలు చేపట్టింది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అనుకోని విపత్తు వచ్చినప్పుడు కొంత ఇబ్బంది తలెత్తినప్పుడు కూడా దాన్ని మొత్తం అమరావతిని ముంపు గురిందనంటూ ఆపాదించడం మాత్రం సహేతుకం కాదని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఇటువంటి విష ప్రచారాలు నమ్మవద్దు. ఎవరో ఉద్దేశపూర్వకంగా ప్రచారాలు చేస్తే తప్పకుండా కేసులు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకుంటామని కూడా ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీడియో స్టోమా మేస్త్రతో వరప్రసాద్, వివేకానందజ్యోతి, కొండవీటి వాగు వద్ద నుంచి. అది కొండవీటి వాగుకు సంబంధించి ఇప్పటివరకు మనం చూసాం. తర్వాత ప్రకాశం బ్యారేజ్ విషయంలో కూడా ఒక దుష్ప్రచారం, ఫేక్ ప్రచారానికి తెరదీసింది వైసీపీ. ఒకసారి అక్కడ సిచ్యువేషన్ ఏందో కూడా చూద్దాం. ప్రతినిధి ప్రసాద్. ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీకి మరోసారి వరద ముంచెత్తా ఉంది. పైనుంచి భారీగా వరద నీరు వచ్చేయడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న మొత్తం 70 గేట్లు ఎత్తివేసి పూర్తిగా కిందకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం 3 లక్షల క్యూసెక్కులు పైగా నీరు కిందకు విడుదల చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాల ప్రజలను ఇప్పటికీ అప్రమత్తం చేశారు. అదేవిధంగా ఎగువ ప్రాంతంలో ఉన్న కృష్ణానది పరివాహ ప్రాంత ప్రజలను కూడా పూర్తిగా అప్రమత్తం చేస్తూ అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీశాస్త్రి తెలిపారు. ప్రస్తుతం మనం విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నాము. దీంతో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మొత్తం 70 గేట్లు ఎత్తేసి మొత్తం ఆ కృష్ణమ్మ పరవళ్ళు ఎలా ఉగ్రరూపంతో కిందకు వెళ్తున్నాయి కూడా చూస్తున్న పరిస్థితి నాకు అనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలోనే గత 3 రోజుల క్రితం దాదాపు 5 లక్షల నుంచి 6 లక్షల క్యూసెక్కుల నీరు ఒకేసారి ఇదే ప్రకాశం బ్యారేజీ నుంచి కిందకు విడుదల చేశారు. మళ్ళీ మధ్యలో 2 రోజుల పాటు వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీరు మాత్రం ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతోంది. మళ్ళీ తాజాగా వర్షాలు కురవడం, మరో 2-3 రోజుల పాటు ఇదే విధంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎగువ ప్రాంతాల్లో ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండు కుండలా మారి వచ్చినట్టు కిందకు విడుదల చేస్తూ ఉన్నారు. దీంతో పులిచింతలు కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు కొంత నీరు విడుదల చేస్తుండగా ఇక పులిచింతలకి, అదేవిధంగా ప్రకాశం బ్యారేజీకి మధ్యలో ఉన్న కట్టలేరు, వైరా, మునేరు వంటి ఉపనదులు కూడా పొంగి పొలడంతో
ఆ నీటిని కూడా ప్రకాశం బ్యారేజ్ వైపు మళ్లించారు. దీంతో ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ వద్ద 3 నుంచి 3.5 లక్షల క్యూసెక్ల నీరు ఈరోజు బ్యారేజ్ దానికి మొత్తం కిందకు చేరుతుందని కూడా చెప్తా ఉన్నారు. దీంతో మళ్ళీ 2-3 రోజుల పాటు ఇదే విధంగా భారీ వర్షాలు కురుస్తాయని కూడా అధికారులు అప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు కూడా ఈ 3 రోజులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచనలు చేసిన నేపథ్యంలో దాదాపు 6 నుంచి 7 లక్షల క్యూసెక్ల నీరు ఈ 3-4 రోజుల్లో మళ్ళీ ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతుందని, దీంతో మొత్తం 70 గేట్లు వేసి కిందకి విడుదల చేసే విధంగా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్న పరిస్థితి. ముందస్తు జాగ్రత్తగానే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈ కృష్ణా నదీ పరివాహ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. అదే ఈ విధంగా ఈ భారీ వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగానే బ్యారేజీకి నీరు వచ్చి చేరుతుందని కూడా చెప్తున్నారు. ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమలో భారీ వర్షాలు, కోస్తాలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇటు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాలో కూడా ఈ వరద ఉధృతితో కొనసాగడంతో పాటు వర్షాలు కూడా పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అనేక వాగులు వంకలు కూడా వెళ్ళి రోడ్లపైకి నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. దీంతో వివిధ గ్రామాలు ఎక్కడైతే ఈ ముంపు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి తమకు అవసరం వచ్చినా కూడా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఇక ఇదే విధంగా మరో 3 రోజుల పాటు ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే కృష్ణమ్మ వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు, అదేవిధంగా కృష్ణానది పరివాహ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని కూడా అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. మొన్న 3 రోజుల పాటు కూడా కురిసిన భారీ వర్షాలకు 5 నుంచి 6 లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడు మొత్తం 70 గేట్లు ఎత్తిన విధంగానే అదేవిధంగా ఇప్పుడు కూడా 70 గేట్లు ఎత్తారు. అయితే 67వ గేట్ మాత్రం స్టక్ అయిపోవడంతో గత 4 రోజుల నుంచి కూడా కిందే ఉంది. పైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వరద ఉధృతి ఎప్పటికప్పుడు క్రమంగా వచ్చేస్తుండటంతో వరద పోయేంత వరకు కూడా ఆ గేట్ని మళ్ళీ సరిచేసే అవకాశం లేదని కూడా ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. అయినప్పుడు కూడా ఎటువంటి ప్రమాదం లేదు, అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడిన ఉమామేశ్వరరావుతో వరప్రసాద్.